నమస్తే పిల్లలు, ఈ వీడియోలో మనం అర్థాలంకారాల్లో రెండవది ఉత్ప్రేక్ష అలంకారం గురించి తెలుసుకుందాం. ఉత్ప్రేక్ష అంటే ఊహ అని అర్థం. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. అంటే ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్లుగా ఊహించుకోవడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. ఈ ఊహను తెలిపే పదాలు అన్నట్లు, అట్లు, భయపడ్డాను, లా ఇలాంటి పదాలు కనుక కనిపించినట్లయితే అది ఉత్ప్రేక్ష అలంకారం అని గుర్తించాలి. ఉత్ప్రేక్ష అలంకారానికి కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. మొదటిది, ఆ చెట్టు జడలు విరబోసుకున్న దయ్యమా అన్నట్లున్నది. ఇందులో ఉపమేయం చెట్టు, ఉపమానం దయ్యం. అంటే అక్కడ దయ్యం ఏమీ లేదు, కానీ ఊహించుకుంటున్నాడు. చెట్టుని జడలు విరబోసుకున్న దయ్యంలాగా ఊహించి చెప్పబడుతుంది ఇక్కడ. కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. ఊహకి సంబంధించిన పదం అన్నట్లు అనేది ఉంది కదా. ఈ అన్నట్లు అనే పదం కనుక కనిపిస్తే కళ్ళు మూసుకొని అది ఉత్ప్రేక్ష అలంకారంగా గుర్తించేయాలి. రెండవ ఉదాహరణ, మా అమ్మ చేతి వంట అమృతమా అన్నట్లున్నది. ఇందులో ఉపమేయం అమ్మ చేతి వంట, ఉపమానం అమృతం. అది అమృతమేం కాదు, కానీ అమృతంలాగా ఊహించుకుని చెప్తున్నారు అమ్మ చేతి వంటని. కాబట్టి ఇందులో ఊహ ప్రధానంగా ఉంది, అన్నట్లు అనే పదం ఉంది. కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారానికి ఉదాహరణ అవుతుంది. ధన్యవాదములు.